నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం. అష్టమాశ్వాసము రెండో భాగము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శంకరుని గూర్చి కృష్ణుడు తపస్సు చేయుట. మునులారా, సావధాన మనస్కులై వినుడు. శ్రీ మహావిష్ణువు కంసాది పాపాత్ములు చంపుటకై లోక కళ్యాణార్థమై ద్వాపరమందు శ్రీకృష్ణావతారం ఎత్తెను. శ్రీకృష్ణునికి 16,108 మంది భార్యలు, 2 పట్టపు దేవులుండినను సంతానము లేని పడతికతి విచారముండుట సహజము. అందువలన భార్యను శ్రీకృష్ణుని సంతానమునికే పరమేశ్వరుడు అర్చించిన వేడుకొనిరి. శ్రీకృష్ణ పరమాత్మ అట్లేని తన మాతాపితరులకు నమస్కరించి ఆశీర్వచనములు పొంది కైలాసమునకు వెడలనుంటివని బలరానుదులతో చెప్పాను. అనంతరము కృష్ణుడు హిమవత్స పర్వత ప్రాంతమునకేగి ఉపమన్యుని ఆశ్రమం నుండి అతనిచే శివ పంచాక్షరి మంత్రోపదేశం పొందెను. అప్పుడు కైలాసమున ఆహార పానీయములు పుచ్చుకొనని ఘోర తపస్సు చేసెను. అంతటా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శ్రీకృష్ణ వరములు కోరుకొనమనిరి. అప్పుడు కృష్ణుడు, పరమేశ్వర సర్వజ్ఞుడు, నేను కోరబో వరము నెరిగి నీవే ఇయ్యవలేను అనెను. శంకరుడు, కృష్ణ, నీకు నీ భార్యల వలన పరాక్రమవంతులు ధనవంతులకు కుమారులు కుమార్తెలు 1,21,200 మంది జన్మింతురు. నీ పుత్రిక లోకములందు ఖ్యాతి గడించుకొని సుఖింతువు అని కృష్ణుని కోరికపై వక్రాధ్యాయములు నొసంగి అదృశ్యలేరి. శ్రీకృష్ణుడు ఉపమన్యుని వద్ద సెలవు గైకొని ద్వారకు వెడలిపోయాను అని సూతులు వారు తెలియజేసిరి. పాతకములు. త్రికర్మలచే పాతకములు కలుగును. చెడు ఆలోచించిన, చెడ్డగా పలికిన, దుష్టకార్యములనర్చిన పాతకములు కలుగును. నియమాదులను ధిక్కరించుట వలన, పరులను బాధించుట వలనను పాపములు సంభవించును. పరధనములందు పరుల భార్యయందు కోరిక కలిగి ఉండట వలన పాపములు కలుగును. పంచమహాపాతకములేవనగా బ్రాహ్మణహత్య, శిశుహత్య, మద్యము సేవించుట, గురుబారిని కోరుట, స్వర్ణస్థేయము. ఈ 5 పాపములు నడుచువారు గోదానము, సువర్ణ రజిత ధన గుణ కన్యాది దానములు చేసినచో పాప విముక్తి కలిగి ఆనందింతురు. అట్లా నర్చినచో రౌరవము మొదలైన 29 నరకంబులు పడి దుఃఖింతురు. తీర్థయాత్రల వలనను పుణ్యస్థలములను వీక్షించడం వలనను అపవాదులు తొలుగును. సప్తదీపములు వివరములు. 500 కోట్ల యోజనములు వైశాల్యం కలిగి సప్తద్వీపములతో ప్రపంచము ప్రకాశించుచున్నది. సప్తద్వీపములేవనగా జంబుద్వీపము, ప్లక్షద్వీపము, సాల్మలి ద్వీపము, కునద్వీపము, శాఖద్వీపము, క్రౌంచ ద్వీపము, పుష్కర ద్వీపములనవి. భూమండలములకు పైభాగమున సూర్యమండలము, దానిపైన చంద్రమండలము, దానిపైన గృహమండలము, దానిపైన సప్తరిషి మండలములు కలవు. ధ్రువమండలంపై సనక సనందులు మొదలైన వారుందురు. ఆ మండలమునకు పైన తపోలోకము, దానిపైన బ్రహ్మలోకము, దానిపైన వైకుంఠలోకము, దానిపైన కైలాసము కలవు. కైలాసమునకు పైన శూన్య ప్రదేశము ఉండును, దానికి దగ్గరలో గోలోకముండును అని సూతులు వారి విషయములు తెలుపుచు మన్వంతరములు గూర్చియు అనేక వంశములు గూర్చియు అసంఖ్యాక విషయములు తెలిపిరి. అష్టమాశ్వాసము సంపూర్ణము.